హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాజకీయాలు జూబ్లీ హిల్స్ బైపోల్స్తో హీట్ ఎక్కిన విషయం తెలిసిందే. నవంబర్ 11న జరగబోయే పోలింగ్కు ముందు ఈ ఎలక్షన్లో గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా తెలంగాణలో బలపడి నెక్స్ట్ టైం జెండా పాతాలని బీజేపీ పార్టీలు చూస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ హైడ్రా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో గెలుపుని డిసైడ్ చేయబోతున్నాయా అంటే దీనికి సమాధానం అవునని చెప్పాలి. జూబ్లీ హిల్స్లోని అలాగే జిహెచ్ఎంసీ ఓటర్ చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు బిల్డర్లు హైడ్రాతో భయపడుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసింది పేదలు, మిడిల్ క్లాస్ లేదా చిన్న బిల్డర్లు కట్టిన ఇళ్లను మాత్రమే. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువుల్లో అక్రమంగా కట్టిన ఇళ్లను కానీ అలాగే డబ్బున్నోళ్ళు ఆక్రమించి కట్టిన ఇళ్లను ఇప్పటి వరకు హైడ్రా కూల్చలేదు. అసలు అంతెందుకు, స్వయంగా రేవంత్ రెడ్డి తమ్ముడు దుర్గం చెరువుని ఆక్రమించి కట్టిన ఇల్లు, హైడ్రా రంగనాథ్ ఇల్లు కూడా చెరువులను ఆక్రమించి కట్టినవే. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డిని హైడ్రాని ఇక ఆపలేమని జూబ్లీహిల్స్ ఓటర్స్ అనుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే గ్యారంటీగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఇళ్లను హైడ్రా కూల్చివేయడం గ్యారంటీ అని తెలుస్తుంది, లేదా హైడ్రా పేరుతో వసూలు చేయడం గ్యారంటీ. అయితే ఈ హైడ్రా ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ బైపోల్స్ పై గ్యారంటీగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎలక్షన్స్ లో హైడ్రాని టార్గెట్ గా చేసుకొని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ కు ఇదే ఇప్పుడు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉప ఎన్నికను కేవలం ఒక నియోజకవర్గ పోటీగా కాకుండా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా హైడ్రాకి వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ధనవంతుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా చూపు పడడం లేదని, కానీ పేదలు మిడిల్ క్లాస్ ప్రజల ఇన్లే లక్ష్యంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10 మంది పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టాయని మీడియా ముందే చెప్పినా కానీ వారిపై ఇప్పటి వరకు హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా చెరువుని ఆక్రమించి కట్టిందేనని, అలాగే మజ్లిస్ లీడర్ ఓవైసీ కుటుంబానికి చెందిన కాలేజ్ సల్కం చెరువు ఆక్రమించి కట్టిందేనని, అవి హైడ్రా పరిధిలోకి ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ ఈ విషయం ఓటర్లకు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైడ్రాపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.